మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రేటు ఇంక్రీజ్ అవడంతో పాటుగా క్వాంటిటీ ఆఫ్ కాయిన్స్ ఎన్ని పోతున్నాయనేది కూడా గమనించండి. అంటే ఎంత రేటుకి వెళ్తుందని కాదు, ఎన్ని కాయిన్స్ అమ్ముడుపోతున్నాయి అనేది కూడా చూడాలి. దాన్నే యావరేజ్ రేట్ కింద తీస్తాం. చాలా చక్కటి మార్కెట్ జరిగింది. నిన్న ఒక విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. విచిత్రం అంటే మనందరూ సంతోషించదగ్గది. మన కాయిన్ మీద బిలీవ్ లేనటువంటి మన డాడీస్, మన కుటుంబ సభ్యులే, లేదా మన కాయిన్ అంటే మన కంపెనీలో కాయిన్ ఇప్పట్లో మనకు డబ్బులు రావు అనుకుని వేరే వర్కుల్లో నిమగ్నమైన వాళ్ళు, నాకు తెలిసి నా స్టడీలో 20 నుంచి 30 మంది కాయిన్ అమ్మకాన్ని పెట్టారు. కాయిన్ సూపర్గా అమ్ముడిపోయింది. అందులో ఓ పర్సన్కి అయితే 30,000 to 40,000 వరకు కాయిన్స్ అమ్ముకున్నాడు. అంటే 30,000 నుంచి 40,000 రూపాయల విలువైన కాయిన్స్ అమ్ముకున్నాడు. అంటే నిజంగా డాడీ చెప్తున్నది కరెక్టేనా, అమ్ముడుపోతున్నాయా అని చూశారు. అంటే మనం విజయం సాధించాం. అంటే మన మీద విలువ తగ్గినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ నా కంపెనీ బాగుపడింది అని మన కంపెనీని ఇంకొకసారి ప్రేమగా చూసేటువంటి ఆలోచనకు వచ్చేలా మనం ముందుకు తీసుకెళ్ళాం. ఈ విజయంలో ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే కాయిన్స్ పర్చేజ్ చేశారో, ముందుగా ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారో, పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కూపన్ క్రియేషన్లో పాల్గొన్న వాళ్ళకి ఇంకా ధన్యవాదాలు. ఈరోజు మన వెండర్ పోర్టల్ని ఫైనల్ టెస్టింగ్ చేస్తున్నాను. అదైన వెంటనే సాయంత్రం నేను రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి ఈ స్థాయికి కంపెనీని మళ్ళా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పవలసింది, మనం ఇప్పుడు గమ్యాన్ని మాట్లాడుకుందాం. ఇదే ముఖ్యం. నా ముందున్న ప్రధాన లక్ష్యాల్ని మీతో పంచుకొని, ఆ లక్ష్యాల్లో ఈరోజు కంపెనీలోకి కాయిన్ పర్చేజ్ చేయడానికి, కాయిన్స్ కొనుక్కోవడానికి, మైనీడ్స్ని వాడుకోవడానికి వచ్చేసిన వారందరి తాలూకా మన లక్ష్యంగా, నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకొని, ఇదంతా మన లక్ష్యంగా చేసుకొని ముందుకు పోయడానికి వీలుగా మన లక్ష్యాలని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆ లక్ష్యాలను మనం సాధించుకుని వెళ్దాం. అలా ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో, ఇంపాసిబుల్ అనేది ఎప్పుడు ఉండదు, నేను దాన్ని నమ్మను. ఎప్పుడైతే ఇది కంప్లీట్ చేస్తామో, మీరు ఊహించిన స్థాయికి, నేను ఊహించిన స్థాయికి ఈ కంపెనీలో ఉన్నటువంటి మన కమ్యూనిటీ, మన కంపెనీ ఆ స్థాయికి వెళ్ళిపోద్ది. అవేంటో నేను చెప్తాను, మీరు దాన్ని శ్రద్ధగా విని దాంట్లో అందరూ పాల్గొండి. చేయి కలిపితే ఏమవుతుందో పెద్ద శక్తిగా మారుతుంది. మనం అలాగే మారి మన కంపెనీలో ఉన్న సమస్యలన్నీ మనమే తీసేసి, అంటే ఇందులో సమస్యలు ఏం లేవు, కాయిన్ సేల్ అవడమే, ఇంకో రెండో సమస్య లేదు. దానికి నా లక్ష్యం చెప్తాను, దాని వేసు కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, కాయిన్ సెల్లింగ్లో కాయిన్స్ కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మనం జాగ్రత్త తీసుకొని, ముందు కాయిన్ కొనుక్కున్న వాళ్ళందరూ అది కంపెనీ నుంచి 500 రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని, శాల్బుల్ కాయిన్స్ వచ్చిన తర్వాత ఆ శాల్బుల్ కాయిన్స్ని కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో అమ్ముకుంటే
కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి అదొక సమస్య, వాళ్ళ దగ్గర నుంచి అదొక వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి అదొక సమస్య ఉంది. అంటే సమస్య మీన్స్ మన టార్గెట్, సమస్య మీన్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి అదొక సమస్య ఉంది. అంటే సమస్య మీన్స్ మన టార్గెట్ ముందు 500 రూపాయలు ఎవరైతే ఇచ్చి నా దగ్గర అంటే కంపెనీ దగ్గర కొనుక్కున్నారో వాళ్ళకి 500 రూపాయలు వెళ్ళిపోవాలి. రెండవ టార్గెట్, మీరు శాలబులు కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ మీరు ఎవరికి అమ్మారు, ఆ అమ్మిన వాళ్ళకి కూడా లాభాలతో వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ టార్గెట్లో ఇవి. అయితే దీన్ని కొంచెం వివరంగా మాట్లాడదాం. కంపెనీ నుంచి కొనుక్కున్న దానికి 500 వచ్చేసి చాలు, అది ఫస్ట్ టార్గెట్. క్లియర్. ఇందులోనూ ఫస్ట్ టార్గెట్లోనూ ఇప్పుడు బి దగ్గరకు వచ్చేసరికి ఒకరికొకరు మీరు మన తరక కీబో కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అన్నారు. ఉదాహరణకి 5 రూపాయల దగ్గర మొదలైంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఆప్షన్ 5 నుంచి కొనుక్కున్నాడు ఎవడు 5 రూపాయలకి, వాళ్ళు మళ్ళీ దాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను 10 రూపాయలకి అమ్మాడు, అక్కడి నుంచి ఇంకో ట్రాన్స్ఫర్ చేసుకొని 50, 100 ఇలా వెళ్ళాయి ఇవన్నీ. అంటే వాళ్ళందరూ కొనుక్కొని భవిష్యత్తు ఉందని నమ్మి ఏదో ఒక విధంగా డబ్బులు తెచ్చుకొని దాన్ని కొనుక్కొని ఉన్నారు. అంటే ఈ టార్గెట్లో అలా మీ దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళందరికీ క్యాష్ అయిపోవాలి లాభంతో కలిసి. నా టార్గెట్ ఇది, మీ టార్గెట్గా మీరు కూడా నిర్ణయించుకోండి. ఇది ఒక రకంగా మనం ప్రామిస్ చేస్తున్నాం, ఒక ప్రామిస్ చేసుకుంటున్నాం మనందరం అనుకోండి. ఓత్ మా ఎవరు ఒడిశా వెంకటరావు గారు చెప్తుంటారు, ఓత్ చేద్దాం మనం అంటారు. మేడ మీద చేసాం ఒకసారి, మా రిసార్ట్ మేడ మీద చేసాం. ఓత్ చేసుకుందాం మనందరినీ. ముందు మనం ఎవరికైతే అమ్మి మనం లాభం పొందామో మరి వాళ్ళు లాభం పొందాలి కదా, లేకపోతే ఆ డబ్బుల్ని అనుభవించిన మనకి దేవుడు సరిగా చూడు. అందుకని ఇలా ట్రాన్స్ఫర్ ఆప్షన్లో అమ్ముకున్న వాళ్ళందరికీ క్యాష్ వెళ్ళిపోవాలి. తర్వాత మన బీసీటీలో ఇదంతా ఫస్ట్ టార్గెట్లో చెప్తాను. బీసీటీలో 100 రూపాయలకి కాయిన్స్ కొన్నారు. ఆ 100 రూపాయల కాయిన్స్ కొన్న వాళ్ళు నేను ఇప్పుడు బ్లాక్ చేసి వాళ్ళు ఎన్ని కొన్నారో అందులో సగం వాళ్ళకి కలిపి ఇచ్చేసి ఉంచాను. ఈ 100 రూపాయలకి మన టార్గెట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు రిలీవ్ చేయాలి. వాళ్ళ కాయిన్స్ అన్ని అమ్మేసుకోవాలి. 100 రిలీజ్ చేస్తే 100కి అమ్మేసుకుంటే వాళ్ళు పెట్టిన 100 నేను అర కాయిన్ ఇచ్చాను కాబట్టి ఇది 100, 150 రూపాయలు అంటే లాభాలతో వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఇక తర్వాత ఇందులో మూడో దశ ఏంటంటే మన కే ఎక్స్చేంజ్లో కానీ లేదంటే మన బీసీట్లోనే ఒక రోజు నైట్ స్టార్ట్ చేస్తే 270 రూపాయలు 250 రూపాయల వరకు పైబడి ఇది మార్కెట్ అయింది. టక్క మన మార్కెట్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టారు కదా, వాళ్ళు ప్లస్ ఈ 500 రూపాయల లోపు ఎవరున్నారో వీళ్ళందరూ కొంచెం అంటే 500 రూపాయల లోపు కొద్దిగా అంటే 500 రూపాయల లోపు కొద్దిగా ఎవరైనా 200కి 300కి అలాగే అమ్మేసిన ఉన్నారు. వీళ్ళకి కూడా క్యాష్ అయిపోవాలి. నా టార్గెట్స్ చెప్తున్నాను. ఇదే మన టార్గెట్స్, ఇదే మనం చేస్తున్న ప్రమాణం, ఇదే మన ఓత్. తర్వాత ఈ 500 రూపాయలకి మన తాలూకు కాయిన్ రేటు వెళ్ళేలాంటి ప్లాన్ సూపర్బ్గా నేను చేసుకొని ఉంచాను. మీకు డౌట్ ఏం లేదు. 500 కాదు, నా లక్ష్యం మీకు తెలుసు. అక్కడికే మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఈ 500 రూపాయలకి మనం దీన్ని తీసుకెళ్లడం వల్ల మరొక్కటి చివరి 3వ లక్ష్యం మనకి ఏంటంటే, ఇది కూడా ప్రధాన లక్ష్యాల్లో 3వది. ఇది ఫస్ట్ టార్గెట్లో ఇదేంటంటే బండి కారు విన్నర్స్ ఉన్నారు. ఈ బండి కారు విన్నర్స్కి మనం
13 రూపాయలతో వాళ్ళు కాయిన్ అమ్ముకున్నా, 100 రూపాయలతో వాళ్ళు కాయిన్ అమ్ముకున్నా, 300తో అమ్మినా సరే వాళ్ళకి పూర్తిగా వాళ్ళు హ్యాపీ కారు. వాళ్ళు హ్యాపీ అవ్వాలంటే 500తో వాళ్ళు దాన్ని సేల్ చేసుకోవాలి. 500తో కాయిన్ ఎప్పుడైతే మార్కెట్లో వెళ్తుందో అంతకు మించి పరిగెట్టించి నువ్వు నాకు తెలుసు. మీరే నా పవరు. మీరు తోడుండి చాలు. మీరు మీరే నా పవరు. మీరు తోడుండి చాలు. దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలో నాకు తెలుసు. మీరు నాకు తోడుంటే దీన్ని తోడెట్టిపోతాను. పైకి తోడెట్టిపోవడం అంటే ఎత్తుకొని తీసుకెళ్ళడం అన్నమాట. అది నాకు తెలుసు. అయితే ఈ బండి కారు విన్నర్స్ మన లక్ష్యంలో ఫస్ట్ టార్గెట్లో మూడోదైన సి పార్ట్. దీంట్లో వీళ్ళందరూ అవస్థలు పడ్డారు. దాని గురించి ఇంక సెకండ్ థాట్ లేదు. నేను చెప్పింది కాయిన్స్ ఇస్తారు, నచ్చితే కొనుక్కోండి, లేదా కొనుక్కోవద్దని నేను చెప్పిన మోటివేషన్లో అది ఎవరిని తప్పట్ను. అది నా వైపు తప్పుండొచ్చు. మోటివేషన్లో మీరు ఈఎంఐ కంపెనీ ఇచ్చేస్తుందని ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఎవరి మీద వేయడం కంటే తప్పు నా మీద వేసుకోవడం మంచిది. ఎవరిని దోషులుగా చేయడం నాకు ఇష్టం లేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే 500 కంపెనీ ఇస్తుంది, ఈఎంఐ కంపెనీ ఇస్తుంది, ఇలా చెప్పేసి కూడా చేశారు. ఇది ఒక నోటి నుంచి ఒకరికి వెళ్ళినప్పుడు ఇది జంప్ అయిపోద్ది. దాన్ని మనం ఎవరిని నిందించడం కంటే పరిష్కారం వెతకడం కరెక్ట్. అందుకోసం ఇప్పుడు నేను తీసుకున్నటువంటి మరొకటి ఏంటంటే ఇందులోనూ తర్వాత మనం తీసుకున్న దాంట్లో ఈ 500 రూపాయలకు వచ్చిన వెంటనే ఎవరైతే ఈఎంఐస్ పే చేశారో, ఈఎంఐస్ ఎవరైతే చేసేసి ఉన్నారో, మరి వాళ్ళు తక్కువ రూపాయలకి అమ్ముకున్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు క్యాష్ అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కాయిన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లేకపోవచ్చు. అలాగే ఈ 500 రూపాయలు చేరుకున్న వెంటనే నేను ఏం చేస్తానంటే, అంటే ఎప్పుడైతే 100 దాటి ముందుకు వెళ్ళిపోయిందో అప్పుడు నేను ఇట్లా లక్ష్యాన్ని పెట్టి నేను రిలీజ్ చేస్తాను. అది మీరు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. మీకు తెలుసు, ఈరోజు మనం లాస్ట్ అక్టోబర్ నుంచి మొన్న అక్టోబర్కి సంవత్సరం, ఈ అక్టోబర్కి 2 సంవత్సరం నుంచి మొన్న అక్టోబర్కి సంవత్సరం, ఈ అక్టోబర్కి 2 సంవత్సరాలు. ఎలా చూసినా 2 years అయింది. బండి తీసుకొని కారు తీసుకొని 2 సంవత్సరాలు దాటిపోయి కూడా ఉన్నాయి. 2 ఏళ్ళు అనుకుందాం. 5 ఏళ్లలో నేను కారు గురించి అంటున్నాను, ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. బండికి ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది అనుకో, ఎగ్జాంపుల్కి వాళ్ళు తీసుకుంది. ఆ మొత్తం కాయిన్స్ ఈఎంఐకి మీకు ఎన్ని వస్తాయో, ఆ మొత్తం బండికి కారుకి ఈఎంఐకి ఎన్ని వస్తాయో అవన్నీ కూడా ఒక ఒక పద్ధతి ప్రకారం కంపెనీలో ఎవరు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు, మొదటి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, మధ్యలో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, కాయిన్ రేట్ పెరిగిన తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు, లాస్ట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవరు అని దాన్ని బట్టి నేను ఆ కాయిన్స్ ఆ సంవత్సరాలు 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు కొన్ని కాయిన్స్ మొత్తం రిలీజ్ చేసేస్తాను. అప్పుడు ఇప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇస్తాను. ఒక ప్యాటర్న్ తీసుకున్నాను. వాళ్ళందరూ భవిష్యత్తులో కట్టాల్సిన ఈఎంఐ కూడా అమ్మేసుకోవడం. అది ఎలాగ అమ్మాలి, ఏం చేయాలనేది నేను పట్టుకొని అమ్ముతాను. అది ఎలాగ అమ్మాలి నాకు తెలుసు, దాన్ని ఎలాగ క్యాచ్ చేసుకోవాలో నాకు తెలుసు. ఒక సిస్టమేటిక్ ప్లాన్తో ఉన్నాను. వాళ్ళందరికీ క్యాష్ అయిపోవాలి. అంటే బండి తీసుకున్న ఒక్క పైసా కూడా ఈఎంఐ నేను కట్టలేకపోయారా అని ఉండదు. కట్టకపోతే వాళ్ళ ఇష్టం, డబ్బు అయిపోవాలి వీళ్ళందరికీ. అలా డబ్బు అయిపోయే విధంగా మనం సిలో తీసుకుందాం. ఫస్ట్ టార్గెట్లో సిలో సూపర్గా కంపెనీని తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోద్ది, అప్పుడు వెళ్ళిపోద్ది. కానీ నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నేను ఎవరికో ఫోన్ చేశారు, నువ్వు ఈఎంఐ కట్టరా, లేదా అడిగినోడిని ఈఎంఐ కట్టరా అని నేను ఇచ్చాను అనుకోండి, అది న్యాయం కాదు, అది సాయం కాదు.
పిల్లలు అన్నప్పుడు అందరిని ఒకేలా చూడాలి. అందుకోసం అందరికీ కలిపి చెప్తున్నాను. కంపల్సరిగా ముందు ఇప్పుడు వచ్చేసిన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, నోట్ చేసి డేట్ ఉంటుంది కదా, నోట్ చేస్తాను. సెకండ్ వచ్చిన వాళ్ళు పెరుగుతున్నప్పుడు, బాగా పెరుగుతున్నప్పుడు వచ్చారంటే వాళ్ళని ఏ విధమైన అనుకోవాలో చూడండి. ఇప్పుడు స్టార్టింగ్లో మనం కష్టపడదాం, కుమ్మెద్దాం అంతే. ఇది ఫస్ట్ టార్గెట్. ఇక రెండవ టార్గెట్, ఇప్పుడు మన దగ్గర 5 crores కాయిన్స్ ఉన్నాయి, 5 కోట్ల కాయిన్స్ ఉన్నాయి, శాలబుల్ కాయిన్స్ పైబడే ఉన్నాయి. ఈ 5 కోట్లకు పైబడి మీ అందరి దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ అన్నీ కూడా జీరో కావాలి, జీరో. ఈ జీరోకి వచ్చే వరకు ఒక టార్గెట్. రెండో టార్గెట్లో ఈ రెండవ టార్గెట్లోనే మళ్ళీ మనం సరెండర్ ఆప్షన్ అనేది ఇప్పుడు నేను ఇస్తాను. ఆ ఇచ్చిన ఆప్షన్స్ ఎవరెవరు సరెండర్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ క్యాష్ వెళ్ళిపోవాలి. సరెండర్ పెట్టుకోలేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ చేసైనా సరే, నువ్వు సరెండర్ ఎందుకు పెట్టుకోలేదు అయితే మెర్జ్ చేసుకో, లేదా సరెండర్ పెట్టుకో, లేదా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయి. మూడింట్లో ఏదో ఒకటి చేసి నాకు జీరో కావాలి, ఇవన్నీ సున్నాకు వచ్చేయాలి. అప్పుడే కంపెనీ క్లియర్గా చక్కగా కంపెనీ మీద పూర్తి నమ్మకాలు ఇంకా ఓపెన్ అవుతాయి. ఈ సరెండర్ ఆప్షన్ కూడా మనం కంప్లీట్ క్లోజ్ చేయాలి. దానికి పక్కా ప్లాన్ నేను చేసుకొని ఉన్నాను. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో అవన్నీ వెళ్ళిపోతాయి. ఈ 5 కోట్ల కాయిన్స్ అమ్ముడుపోవడంతో పాటు ఈ సరెండర్ ఆప్షన్ కూడా కంప్లీట్గా ఇచ్చేయాలి. ఈ కంప్లీట్ చేసేసి నేను 3 ఆప్షన్ చెప్పాను. 1 నేనివ్వడం, 2 మీరు మెర్జ్ చేసుకోవడం, 3 ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఈ మూడింట్లో ఏదో ఒకటి జరగాలి, ఉండకూడదు. ఒకవేళ ఈ ఉన్నాయి అనుకుంటే దాన్ని మనం ఫోన్ చేసినా సరే క్లోజ్ చేయాలి. దానికి నేను ఎలాగా ఏంటి అని దాని మీద నేను పక్క ప్రణాళికతోనున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన అమ్మ నువ్వు డబ్బులు కట్టావు కదా, డబ్బులు కట్టావు వాళ్ళ దృష్టిలో కాయిన్ కొనుక్కోను కదా, ఏంటి నీ పరిస్థితి, నీ కాయిన్స్ నువ్వు సరెండర్ పెడతావా, నీ దగ్గర కాయిన్ లేవు, ఏంటి దీని పరిస్థితి ఏంటి, పోనీ మెర్జ్ చేసుకుంటారా, ఎవరైనా చేసుకుంటారా, ఇచ్చేస్తారా, దానికి కూడా నేను ఆప్షన్ ఇస్తాను. మెర్జ్ చేసుకోవడానికి ఎలాగో మీ దగ్గర మెర్జ్ చేసుకుని అకౌంట్ ఇచ్చేవారు లేకపోతే నేను అది కూడా ఇస్తాను. లేదనుకుంటే ట్రాన్స్ఫర్ చేస్తారా, ఇప్పుడు ఉత్తరాఖండ్లోనో లేదంటే అస్సాంలోనో లేదా ఎక్కడో మారుమూల రాష్ట్రాల్లో కూడా మన కాయిన్స్ తక్కువ ఉండొచ్చు మన అకౌంట్లు, వాళ్ళకి మెర్జ్ చేస్తారా, ఏం చేస్తారు? ఈ 3 ఆప్షన్స్లోనూ ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం, ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం. మీ దగ్గర ఉన్న మొత్తం శాలబుల్ కాయిన్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. ఎవరి అకౌంట్లైనా ఒక శాలబుల్ కాయిన్ కనబడ్డదంటే వారికి కాయిన్ రిలీజ్ ఆప్షన్ ఆపేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరైనా శాలబుల్ కాయిన్ వాళ్ళ అకౌంట్లో కనబడిందంటే వాళ్ళకి నెక్స్ట్ దీని తర్వాత రిలీజ్ చేస్తాం కదా మనం మళ్ళా 0.25 వాటి అన్నీ. అప్పుడు ఎవరి అకౌంట్లో శాలబుల్ కాయిన్ ఉన్నదో వాడికి మనం నెక్స్ట్ కాయిన్స్ రిలీజ్ కావు. ఇలా కొన్ని ఆన్సర్తో ఉంటాయి. అంటే ఇది జీరో చేయాలా, డబ్బులు చేసుకోండి మళ్ళీ రిలీజ్ చేస్తాను. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. మొత్తం కంపెనీ అంతా కూడా ప్రక్షాళన చేసేస్తే ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటంటే మనం అప్పటికే ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది, అప్పటికే ఒక స్థాయికి వెళ్ళిపోద్ది. అప్పటికి మన అందరం ఊహించిన స్థాయిలో ఇది అంతది, కానీ అప్పటికి వెళ్ళిపోద్ది. కానీ అక్కడి నుంచి తీసుకెళ్ళేది ఎలా ఉంటుందో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పింది రెండవ టార్గెట్, ఉండడానికి వీలు లేదు. వేరే కంపెనీ నుండి అమ్ముకోవడానికి ఖాళీలకు ఏదైనా మర్చిపోయి వద్దు, అమ్ము, క్లోజ్ చేయి. నీ దగ్గర శాలబుల్ కాయిన్ ఉండకూడదు, లేదా నీ అకౌంట్ దీంట్లో ఉండకూడదు, ఏదో ఒకటి ఫినిష్ చేసేది. అంటే మన తాలూకు సమస్యల్ని పరిష్కరించాలి పూర్తిగా. ఇది నా లక్ష్యం. దీనికోసం ఎంత శ్రమిందో
ఎలా చేయాలి చూద్దాం. అతి వేగంగా చేద్దాం. చాలా ఫాస్ట్గా జరగాలి ఇవన్నీ. మీ అందరి సహకారం మనందరం కలిసి ఎలాగైతే ఫాస్ట్గా జరగబడింది దాన్ని తొక్క తీసేద్దాం దానికి. ఇది మన రెండవ టార్గెట్. ఓకే డాడీస్, మన రెండవ టార్గెట్. ఓకే డాడీస్. అయితే ఈ డెవలప్మెంట్స్ ని చాలా కాన్సన్ట్రేటివ్గా కాంక్రీట్గా నేను డిజైన్ చేసుకొచ్చాను. ఈ డిజైన్కి కొంత టైం తీసుకున్నది. గతంలో చేసిన దాన్ని ఇప్పుడు వర్తమానానికి అనుకూలంగా మార్చుకొచ్చాను. ఇవన్నీ ఇలా చేసినందువల్ల నా లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పుడు నా లక్ష్యానికి వస్తున్నాను. నా లక్ష్యం ఏంటో మీకు తెలుసు. ఎక్కడి కాయిన్ రీటైలలో నేను అనుకున్నాను ఒక లక్ష్యం ఉంది. దానికి వెళ్ళే దిశగా ఈ కింద గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు నేను తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ కాయిన్స్ మీరు అమ్మేసుకోవడం, మళ్ళీ కొనుక్కుని వాళ్ళ కాయిన్ యూటిలిటీ వాడేసుకోవడం. ఇదొక్కటే. యూటిలిటీ వాడేసుకోవడం. ఎక్కడ డబ్బు వద్దు అక్కడ డబ్బు వద్దు. ఈ డబ్బుతో పాటు అదనంగా రకరకాలుగా ఎంపీసీలు పెట్టాను. ఇందులో రకరకాల ఎంపీసీలు పెట్టాను. దీనివల్ల కంపెనీ డెవలప్ అవడం, మన దగ్గర ఉన్న కష్టాలన్నీ పోవడం, మన కంపెనీ తరగతి లక్ష్యం ఒకటి ఉన్నది కదా, అక్కడ చేరుకోవడం. ఈ మూడు జరుగుతాయి. కాబట్టి మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ తిరిగి యథావిధిగా మీ పొజిషన్స్కి ఇప్పుడే మీరు రండి. పొజిషన్స్ అంటే మీరు మీ బాధ్యతలు వచ్చేయండి. లేట్ అయిన కొద్ది మీరు లాస్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి డాడీస్. లేట్ అయిన కొద్ది మీరు లాస్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. మనం ఎంత పెద్ద కమ్యూనిటీని తీసుకొచ్చిన వాళ్ళమైనా, ఎంత పెద్ద కమ్యూనిటీని క్రియేట్ చేయగల దమ్ము ఉన్నా సరే, ఇక్కడ లేట్ అయిన కొద్ది మీ తాలూకు క్యాపబిలిటీకి ఆటంకాలు వస్తాయి. రండి, వచ్చి మనందరం చేద్దాం. మనం ఇచ్చిన మాట కోసం రండి. మనం కొనుక్కొని కాయిన్ కోసం రండి. మనం సంపాదించుకోసం కాయిన్ కోసం రండి. మనం కన్న కలల కోసం రండి. మనం భవిష్యత్తులో ఇలా చేద్దాం అలా చేద్దాం దానికోసం రండి. ఓవరాల్గా మనల్ని మనమే డెవలప్ చేసుకుందాం రండి. డాడీస్ వెల్కమ్. ఈరోజు మిగతా విషయాలన్నీ మనం ముందుకు వెళ్ళిపోదాం. వెల్కమ్ డాడీస్. థ్యాంక్ యూ ఆల్. మన లక్ష్యాలు 3. ఈ 3 లక్ష్యాలని నా లక్ష్యం అనుకోకుండా అది మీ లక్ష్యం కూడా మార్చుకుంటే దీన్ని సాధించడం చాలా చిన్న విషయం. ప్రపంచంలో ఇంతటి బలమైన సంస్థ మరొకటి లేదు అనిపించేలారండి. ప్రపంచంలో ఇంత కమిట్మెంట్ తో ఉన్న కమ్యూనిటీ లేదు అనిపించేలా చేద్దాం రండి. ప్రపంచంలో అంతటా కూడా ఈ కాయిన్ చలమణిలో ఉంది అనిపించేలా చేద్దాం రండి. దీనివల్ల ఏం జరుగుతుందో మీరు ఊహించగలరు. రేపు యూటీఆర్ ఫంక్షన్ చింపేద్దాం రండి. థ్యాంక్ యూ డాడీస్. లవ్ యూ. ఇక మూడవ టార్గెట్. ఈ మూడవ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు మొదటి 2 టార్గెట్స్ చేస్తున్న క్రమంలోనే మన తాలూకా మైనీడ్స్ కంపెనీని, అంటే మైనీడ్స్ వ్యవస్థని, మైనీడ్స్ అంటే వెండర్ పోర్టల్ లేదా కస్టమర్ రిజిస్ట్రేషన్స్, వెండర్వి, అలాగే ఓటీటీవి, అలాగే బిహెచ్వి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి మై నీడ్స్ డెవలప్మెంట్స్. ఈ మై నీడ్స్ డెవలప్మెంట్స్లో మొదటి 2 టార్గెట్స్ చేస్తూ ఇది చేస్తూ ఉండాలి. అది ముందు ఒకటి చేద్దాం, రెండో చేద్దాం. కానీ ఆ 1, 2 చేస్తున్నప్పుడే మూడోది మనం ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అని చేద్దాం. ఈ ప్రతి ఒక్కడూ కొనుక్కుంటున్న ప్రతిదీ మన మైనీడ్స్ ద్వారా అందించడం, అది మైనీడ్స్ను ముఖ్యమైనది. అలాగే ఇవన్నీ చేస్తూ డెవలప్మెంట్ ఫుల్గా చేస్తూ కాయిన్ యూటిలిటీని పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ కాయిన్ బర్న్ అయిపోద్ది. అది మళ్ళీ తిరిగి రాదు. అది పూర్తిగా బర్న్ అయిపోద్ది. అంటే మీ డబ్బులు మీకు చేరిపోయిన తర్వాతే కాయిన్ బయటకు వెళ్తుంది. అంటే
మీరు ఇప్పుడు బీసీట్లో కాయిన్ అమ్ముతున్నారు. అమ్మేసినప్పుడు మీరు మీరు చెప్పిన రేటుకి, అంటే మీరు ఇష్టపడిన రేటుకి మీరు పెట్టారు, పెట్టింది అమ్మేసుకున్నారు. కొనేసుకున్నవాడు ఏం చేసుకుంటే మీకు అనవసరం కదా. అయితే ఇక్కడ అలాగే ఇక్కడ కొనుక్కున్నవాడు తీసుకొచ్చి మైనీస్ వాడుతాడు. అంటే వాడు వాడేసుకున్నాడు, వాడి సొమ్మడికి ముట్టేసింది, వాడి లాభంతో వాడికి వచ్చేసింది. ఆ తర్వాత కాయిన్ ఏమైనా వాళ్ళకి అనవసరం. అదే నేను చేస్తున్నాను. మీకు న్యాయం చేసి అలా వచ్చిన కాయిన్స్ని బర్న్ చేస్తున్నాను. ఇలా బర్న్ చేయడం వల్ల తిరిగి దాన్ని మళ్ళీ రీసర్క్యులేషన్లో, సైక్లింగ్లో మన కాయిన్ ఎప్పుడైతే మార్కెట్లకు రాదో ఆటోమేటిక్గా ఉన్న కాయిన్స్కి వాల్యూ పెరిగిపోద్ది, వచ్చే కాయిన్స్కి వాల్యూ పెరిగిపోద్ది. ఇలా ఈ కంపెనీని డెవలప్ చేసుకుంటూ మన కాయిన్స్ని విలువ పెంచుకుంటూ ప్రపంచ స్థాయికి, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కూడా మన కాయిన్ రిలీజ్ అంటే మనం యూటిలిటీని పట్టుకెళ్దాం. ప్రపంచంలో ఏ కాయిన్కి కూడా ఇలాంటి యూటిలిటీ లేదు, రాదేమో కూడానా. అంటే పూర్తి ఖండించింది నేను, రాదేమో కూడానా. ఎందుకంటే ఇంత కమ్యూనిటీ ఉండాలి, ఇంత కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి కంపెనీ తాలూకా యాజమాన్యం కూడా ఉండాలి. అలా ఉన్న యాజమాన్యం ఒక్కడై ఉండాలి. ఇద్దరు ఉన్నారంటే బద్దలవుతుంది. ఇలా ఎన్నో అంశాలు. వాడు క్రియేటర్ అయి ఉండాలి, ఫాలోవర్ అయి ఉండకూడదు, ఇంకో కంపెనీని చూసి ఫాలో అవ్వకూడదు. వాడు క్రియేటర్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయి. కాబట్టి మనకి పోటీ లేదు అనుకోవద్దు. భవిష్యత్తులో రావచ్చేమో, అది జరిగే పని అయితే కాదు. అయితే మనం ఎదురులేని కంపెనీగా దీన్ని తీసుకెళ్తాం, అంచులకి దీన్ని తీసుకుపోదాం. మనం ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇందులో. నేను మీకు చెప్పిన 300 ఈ మైనిట్స్ నుండి ఇస్తానని కూడా గతంలో చెప్పాను, అందులో ఇచ్చేస్తాను. ఈ మైనిట్స్ వస్తాయి. ఇలా వస్తున్న క్రమంలో మన కాయిన్ అత్యద్భుతంగా వెళ్ళిపోద్ది. మనందరికీ ఇన్కమ్ భయంకరంగా పెరుగుతుంది. ఇందులో ఒకసారి ఇన్కమ్ వస్తే వెనక్కి తిరిగిపోయేది ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం కమ్యూనిటీ వచ్చింది, వాళ్ళకి ఏ పని లేదు, అందువల్లే మళ్ళీ మీరు వేరే ఆలోచనలో ఉన్నారు. ఇక మీద అది రాదు. కమ్యూనిటీ ఉన్నోడి కల్లా పనే, ఏ పని అవసరం లేదు, డబ్బు వస్తుంది. ఇలా మొత్తం దీన్ని తీసుకెళ్ళిపోవడం వల్ల మన పీవీహెచ్ కూడా అత్యద్భుతంగా తయారు చేసి ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్తున్నాను. దాన్ని కూడా వీటన్నింటి వల్ల బీహెచ్ వచ్చిందంటే దాని రేంజే వేరు. ఇవన్నింటి వల్ల మన కాయిన్ అద్భుతంగా యూటిలిటీలకు వెళ్ళడం, బర్న్ అయిపోవడం, ఇక్కడ మార్కెట్ జరగడం జరుగుతుంది. ఇంటర్నేషనల్లో కూడా మన కాయిన్ మనతో పోటీ పడలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్లో కూడా మన కాయిన్ మనతో పోటీ పడలేదు. అంటే బీసీట్లో సేల్ అయ్యే కాయిన్ తోటి ఇంటర్నేషనల్లో ఎనీ ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్ కూడా పోటీ పడలేదు. ఏ కాయిన్ కూడా దీనికి పోటీ రాదు. పోటీ రాని విధంగా, దాన్ని దాటే మార్గం లేని విధంగా దీన్ని తయారు చేస్తున్నాను.